చెత్త ఉంటుంది చేయించాను. మళ్ళీ ఇంకొకసారి వేస్తే ఒక 3-4 మీద ఫైన్ వేయండి, 50,000. అన్ని బుక్స్ ఎందుకు వదిలేస్తున్నారు? ఉపయోగం లేదా ఇంకా? షూర్. ఓకే, ప్లాస్టిక్ పేపర్ రీసైక్లింగ్ కూడా వెరీ గుడ్. ఈ కొంచెం వేసుకులమ్మా అక్కడే సార్ పెట్టామంటే మనం ఇప్పుడు మన ఇంట్లో తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త మనం ప్రాసెసింగ్ చేయాలి. పొడి చెత్తలో వీలైనంత వరకు మళ్ళీ మనకి ఉపయోగపడేవి. మనకంటే ఇదంతా రీసైక్లింగ్లో భాగంగా, రీసైక్లింగ్ అంటే తెలుసు కదా, ఇదంతా మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని పేపర్ కింద, ఫ్రెష్ పేపర్ కింద రీసైకిల్ చేసుకోవాలి. వీళ్ళు మీకు కూడా డబ్బులు వస్తాయి కదా, ఇక్కడ మీకు ఏం లాభం లేదు, ఆయనకి ఏం లాభం లేదు కదా. ఇప్పుడు ఇద్దరికి సమ్ మనీ, ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అది మీరు మీ క్లాస్లో పిల్లలందరికీ స్టీలు మళ్ళీ ఇదంతా ఇప్పుడు మనం రోడ్డు ఎమ్మటి చూస్తే పక్క పంచాయతీ అన్ని చోట్ల పడేశారు. అదే ఇచ్చుంటే కొంచెం వాళ్ళకు ఉపయోగపడేది, జనాలకు కూడా కొంచెం కొంతమేర డబ్బులు వస్తాయి, వేస్ట్ కూడా తగ్గుతుంది. వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేస్తే మనకి పొల్యూషన్ కదా. సో దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, మళ్ళీ ప్లాస్టిక్ సీసాలని మళ్ళీ ఇంకో కొత్త ప్లాస్టిక్ సీసాలు తయారు చేస్తారు, లేదంటే అట్టపెట్టెల నుంచి మళ్ళీ కొత్త కాగితాలు తయారు చేస్తారు. ఏంటంటే సమాజంలో చెత్త అనేది ఉండకూడదు, తీసేయాలి. రెండు ఎక్కడ పడితే మనం పడేస్తే అంత కుళ్ళిపోయి దోమలు, మన పిల్లలకి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, ఈ రెండు కలిపి దీన్ని ఏం చేయాలంటే ప్రతి ఇంటి దగ్గర చేయాలంటే కష్టం కాబట్టి మీరే చేస్తే ఈజీ. ఇప్పుడు ఇది తడి చెత్త కిచెన్లో చేసేదంతా తడి చెత్త, అంటే కిచెన్లో మళ్ళీ ప్లాస్టిక్ కవర్లన్నీ అది రాదు మళ్ళీ. అంటే భూమిలో ఏవైతే కుళ్ళిపోతాయో వాటిని తడి చెత్త అంటారు. ఇది ప్లాస్టిక్ చెత్తనంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి దీంట్లో ఇప్పుడు మీరు చూస్తారు. మీరంతా ఇంతకుముందు దీంట్లో ఇక్కడికి వచ్చారా? ఇక్కడ ఎప్పుడు రాలేదా? వరుసగా వేస్తారు. మా దగ్గరికి రండి లేడీస్ అంతా, ఎందుకంటే అక్కడ వానపాములు వదిలి ఎరువు తయారు చేస్తాం, అవి కట్ కాకుండా. మీరు వస్తుందమ్మా ఇక్కడ ఏమైనా వస్తా లేదు, డస్ట్బిన్ మరుసటి రోజు ఉంటే వస్తుందా లేదా? మరి ఆ చెత్త ఇక్కడికి వచ్చింది, కానీ స్మెల్ లేకుండా ఉంటుందంటే పేడ అన్ని వేసి ప్రాసెస్ చేయడం వల్ల. ఇది నెక్స్ట్ ఇది 70 days. ఏంటి ఇవి కూడానా? ఇది 70 రోజులు మగ్గే లోపల ఆకుకూరలు పెరిగి మనం చుక్కాకు, సిరియాకు. అర్థమైందా? దాని నుంచి తినొచ్చు. మళ్ళీ మా చెత్త నుంచి పెరిగిన ఆకుకూరలు మేము ఎట్ట తెలియదు అనుకోబాకండి. మూల ఇంకా హెల్తీ. బెడ్ ప్రిపరేషన్ ఎందుకంటే వామ్స్ మనకు 1 year వరకు వస్తాయి డైలీ. ఈ చిన్న పిల్లలు ఉంటున్నా ఇది ఎరువు తయారు రెగ్యులర్గా అమ్ముతాం. డైరెక్ట్ సేల్ డైరెక్ట్ సేల్స్ పైన తీసుకొని జల్లి పెట్టేస్తాను సార్, ఆరబెట్టేసి జల్లి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇది రీసెంట్గా ఇప్పుడే వేసాను సార్. ఇక్కడ అయిపోయింది సార్, ఇక్కడ బాగుంది. చెట్లు మార్చుకుంటూ వెళ్ళి ఫైనల్గా మనకి ఎరువు వస్తుంది. ఆ ఎరువుకి చాలా డిమాండ్ ఇప్పుడు అంతా కూడా మనకి బయట యూరియా ఇదంతా మీరంతా టీవీలో కూడా చూస్తుంటారు. ఆర్గానిక్ ఫుడ్ తినాలి, దీంతో చేసేది ఆర్గానిక్ పళ్ళు, ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నీ ఎరువులు వాడితేనే వచ్చేది. మనలోకి వచ్చేస్తాం. తక్కువ నమోదులోనే అవసరమైన మేరకే వాడాలి. అర్థమైందా?
ఓకే. మంచి సపోర్ట్ వస్తుంది, మంచి ఫ్రూట్స్ వస్తాయి. మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రతి నెల గత సంవత్సరం జనవరి నుంచి అంటే సుమారుగా ఇప్పుడు 13వ నెల ఇది. ప్రతి నెల 14వ నెల ప్రతి నెల కూడా 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం కూడా ఒక వినూత్నమైనటువంటి ఒక థీమ్తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది జరుగుతున్నాం. ఒక్కొక్క నెల ఒక థీమ్తో వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు ఇక్కడ చూసినట్టయితే 0 లిటర్ గవర్నెన్స్. ఏం లేదు, జీరో లిటర్ అంటే అసలు ఎటువంటి చెత్త లేకుండా ఎట్లా మనము చూసుకోవాలని, ఎట్లా అందరూ ప్రజలే కాదు, ప్రభుత్వం నుంచి ఎన్జిఓలు, వాలంటరీ ఆర్గనైజేషన్ అందరూ పొడి చెత్త వేరు చేస్తే చివరికి 0 వేస్ట్. దాని నుంచి కూడా మీకు ఆదాయం. అదేవిధంగా పొడి చెత్త నుంచి మేము ముందు స్వచ్ఛరథం ఒక బండి పెట్టాము. కానీ స్వచ్ఛరథం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్బుక్లు కానీ ఇతరత్ర మిగతా స్టేషనరీ వేస్ట్ కానీ వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి సుమారుగా 11 కేజీల ఇది తీసుకొచ్చారు. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళకి 11 కేజీలకు కానీ కేజీకి మనకి 10 రూపాయల లెక్కన 108 రూపాయలు, 110 రూపాయలు వాళ్ళు దాని నుంచి 110 రూపాయల తాలూకా వస్తువుల్ని మళ్ళీ నోట్బుక్స్ కొనుక్కున్నారు. కొత్త నోట్బుక్, 4 పెన్నులు కొనుక్కున్నారు, 5-6 పెన్సిళ్ళు, అన్నీ వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే మామూలు అయితే అది వేస్ట్. బట్ దీనివల్ల ఏంటి 3 ప్రయోజనాలు. ఒకటి, చెత్త తగ్గుతుంది, చెత్త కుప్పలు తగ్గుతాయి, ఎవరికి ఎటువంటి జబ్బులు ఇట్లాంటి ఏం రావు, చూడటానికి కూడా కొంచెం మన చుట్టుపక్కల పరిసరాలంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. రెండోది, మనం చెత్తని రీసైకిల్ చేయడం వల్ల పొడి చెత్తని మనకు ఆ పిల్లలకి అది ఎవరికైతే అది పొడి చెత్త నుంచి ఆదాయం వస్తుంది. మూడోది, ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎక్కడి నుంచో సేకరించే బదులు డైరెక్ట్ ఇంటి దగ్గర, స్కూల్స్ దగ్గర, అట్లే కాలనీల దగ్గర ఇచ్చారనుకోండి, వాళ్ళకు కూడా ఒక ఆదాయం. దీనివల్ల డబ్బులు సంపాదించుకోవడం, అవతల వాళ్ళు డబ్బులు సంపాదించడం, అదేవిధంగా చెత్త బయట వేయకపోవడం వల్ల మొత్తానికి అంతా కూడా చాలా బాగుంటుంది. దీన్ని మీరందరూ కూడా, మీరు ఇప్పుడు సంఘాల్లో ఉంటారు, సంఘాల్లో వీటన్నిటిని డిస్కస్ చేయాలి, మీరు మాట్లాడుకోవాలి. ఇదంతా ఏదో ఒకరోజు ఈరోజు కార్యక్రమం పెట్టాము, కలెక్టర్ వచ్చారు, డిపిఓ వచ్చారు, అధికారులు వచ్చారు, నాయకులు వచ్చారు, ఈ ఒక్కరోజు కానీ కాదు, మీరు మీ రోజువారీ జీవన శైలిలో దీన్ని భాగం చేసుకోవాలి. ఆంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి సహాయం చేస్తూ